పార్ట్ 1లో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని షార్ట్ ట్రిక్స్ని, కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఈరోజు వీడియోలో మనం యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన షార్ట్ కట్స్ని, అలాగే ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి యావరేజ్ స్పీడ్ అనే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, అట్లాగే ప్రాబ్లమ్స్ని కూడా డిఫరెంట్ వేస్లో అడుగుతూ ఉంటాడు. ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ ఫార్ములా వాడాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. ఓకే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. ఏ మ్యాన్ covers certain distance at a speed of 60 km/h and returns to the starting point at a speed of 40 km/h. Find the average speed. ఓకే, ఇట్లాంటి యావరేజ్ స్పీడ్ సంబంధించిన మరొక క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ ట్రావెల్ ఫస్ట్ 3 hours at a speed of 60 km/h and next 3 hours at a speed of 40 km/h. Find the average speed. ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనకి యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమని అడిగినవి. అయితే ఈ రెండిట్లో మనకి కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ మ్యాన్ ఒక డిస్టెన్స్ని 60 kilometers కవర్ చేశాడు, మళ్ళీ అదే డిస్టెన్స్ రిటర్న్ రావడం జరిగింది. కానీ ఈ ప్రాబ్లంలోకి వచ్చేసరికి ఫస్ట్ 3 hours-ని 60 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు, నెక్స్ట్ 3 hours-ని 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేయడం జరిగింది. కానీ రెండిట్లోని మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. ఇలాంటి సమయంలో మనం ఏ ఫార్ములా వాడాలి, ఎలా చేస్తే మనకి కన్వీనియంట్గా ఉంటుంది, అసలు మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్గా చాలా మంది చెప్పే ఫార్ములాస్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకి యావరేజ్ స్పీడ్ అంటే మనకి 2 or more స్పీడ్స్ ఇచ్చినప్పుడు మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, ఒకవేళ మనకి 2 స్పీడ్స్ ఇచ్చారు, ఏ అనేది ఫస్ట్ స్పీడ్, అట్లాగే బి అనేది సెకండ్ స్పీడ్ అనుకున్నట్లయితే మనకి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2ab/a+b. ఇదొక ఫార్ములా ఉంది. అట్లాగే మరొక ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు a+b/2. సాధారణంగా యావరేజ్ అంటే మనం ఏం చేస్తాం, ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేసి ఆ నెంబర్స్ యొక్క సంఖ్యతో వాటి యొక్క నెంబర్తో డివైడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 2 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తాం. ఇది యావరేజ్. అయితే ఈ ఫస్ట్ ఫార్ములాని ఏ సందర్భంలో వాడాలి, అలాగే సెకండ్ ఫార్ములాని ఏ సందర్భంలో వాడాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి కూడా మనం ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోవచ్చు. మరి అట్లాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే మనకి అన్నిటికీ ఉపయోగపడే కామన్ ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఈ ఫార్ములా ఉపయోగించుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ ఫార్ములా ఉపయోగించాలా లేకపోతే ఈ ఫార్ములా ఉపయోగించాలా అనే కన్ఫ్యూజనే ఉండదన్నమాట. కాబట్టి మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ని ఈ థర్డ్ ఫార్ములా ఏంటది, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ by total time taken. ఈ ఫార్ములాని యూజ్ చేసినట్లయితే మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ కవర్ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h అండ్ రిటర్న్స్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. ఫైండ్ యావరేజ్ స్పీడ్. ఓకే, ఒక మ్యాన్ ఏ దగ్గర బయలుదేరాడు. ఓకే, దీన్ని చేరుకోవడానికి అతను 60 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. ఓకే, ఇది ఫార్వర్డ్ జర్నీ. నెక్స్ట్ సేమ్ డిస్టెన్స్ని రిటర్న్ జర్నీలో 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేయడం జరిగింది. అయితే అతను మొత్తం ఎంటైర్ జర్నీలో అతని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత? ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది. ఇలాంటి సమయంలో మనం స్పీడ్ ఈక్వల్ టు 2ab/a+b అనే ఫార్ములా వాడాల్సి ఉందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a ఈక్వల్ టు 60, b ఈక్వల్ టు 40 అనుకున్నట్లయితే ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2 into a means 60 into
40/60 + 40. ఓకే, దిస్ ఈక్వల్ టు 2 × 60 × 40/100 అవుతుంది కదా. 60 + 40, 0 0 gets cancel, 0 0 gets cancel. 2 6 are 12, 12 4s are 48 km/h. అంటే మనం ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం అన్నమాట, డిస్టెన్సెస్ అనేవి జర్నీలో డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్గా ఉన్నప్పుడు మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 2ab/a+b అనే ఫార్ములా వాడతాం. ఇదే ప్రాబ్లమ్ని మనం ఈ ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది కదా, టోటల్ డిస్టెన్స్ మనం అసలు డిస్టెన్స్ని ఏదో ఒక వాల్యూ అనుకుంటాం కదా, ఎక్స్ అనుకుందాం. కానీ ఎక్స్తో చేస్తే మనకి ప్రాబ్లమ్స్ కాంప్లికేట్ అవుతాయి. అలాగే ఒకవేళ 100 కిలోమీటర్స్ అనుకున్నా సరే మనకి దాన్ని డివైడ్ చేయడం కష్టంగా ఉండొచ్చు. కాబట్టి మనం ఈ 60కి 40కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 60కి 40కి ఎల్సిఎం తీసుకుంటాం. ఫస్ట్ రెండిట్లో కామన్గా 10 ఉంది కదా, నెక్స్ట్ 6కి 4కి ఎల్సిఎం అవుతుంది 12 అవుతుంది. అంటే మనకి 120 అనేది ఎల్సిఎం అవుతుంది 60కి 40కి. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం ఈ యావరేజ్ స్పీడ్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి బికి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం 120 కిలోమీటర్స్ అనుకుందాం. ఓకే, 120 కిలోమీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈ 120 కిలోమీటర్స్ని చేరుకోవడానికి 60 km/h వేగంతో ప్రయాణించినప్పుడు ఎంత టైం పడుతుంది, 2 hours పడుతుంది. అంటే ఇక్కడ మనకి 2 hours పట్టింది. అట్లాగే మనకి ఈ బి నుంచి రిటర్న్ జర్నీ అంటే మనకి 40 km/hతో ట్రావెల్ చేస్తున్నాం కదా, కాబట్టి 120 కిలోమీటర్స్ని 40 km/hతో ట్రావెల్ చేసినప్పుడు మనకి ఎంత టైం పడుతుంది అంటే 40 టేబుల్ 120లో 3 times పోతుంది కదా, కాబట్టి 3 hours పడుతుంది. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. టోటల్ ఎంత ప్రయాణించడం జరిగింది, 120 + 120 అంటే వెళ్ళడానికి 120 కిలోమీటర్స్, రావడానికి 120 కిలోమీటర్స్ అంటే 240 కిలోమీటర్స్ బై టోటల్ టైం టేకెన్ అంటే 2 + 3 5 అవుతుంది కదా, అంటే 5 hours. ఓకే, ఇప్పుడు 5ని కట్ చేసినట్లయితే మనకి 4 5s are 20, ఇంకా 4 ఉంది కదా 40 అవుతుంది. 8 5s are 40 అంటే మనకి ఎంత వచ్చింది, 40 km/h. అంటే ఇదే ప్రాబ్లమ్ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, లేకపోతే ఈ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనే ఫార్ములా కూడా ఉపయోగించి చేయొచ్చు. అయితే అన్ని ప్రాబ్లమ్స్ని చేయడానికి ఈ ఫార్ములా ఉపయోగపడకపోవచ్చు, కానీ మేము మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంలోకి వచ్చినట్లయితే అంటే ఇక్కడ మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లమ్ని మనం ఒకసారి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏంటి, ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఫస్ట్ 3 hours. ఓకే, ఒక మ్యాన్ ఏ నుంచి బికి బయలుదేరుతున్నాడు. ఇందులో ఫస్ట్ 3 hours కూడా మనకి 60 km/h స్పీడ్తో ట్రావెల్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ 3 hours కూడా మనకి ఇతను 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేయడం జరిగింది. మనకి యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఇలాంటి సమయంలో అంటే ఇక్కడ ఏమి ఈక్వల్గా ఉంది, టైం ఈక్వల్గా ఉంది. అంటే రెండు సమయాల్లో కూడా మనకి 3 hours ఉన్నాయి కదా, కాబట్టి ఇక్కడ మనకి టైం ఈక్వల్గా ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనం యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు a+b/2 అనే ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుంది అనమాట. అంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 60 + 40 / మనకి 2 అవుతుంది. అంటే 60 + 40 ఏమవుతుంది, 100/2 అవుతుంది. అంటే 50 km/h అవుతుంది అనమాట. ఓకే, అంటే మనకి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములా థర్డ్ ఫార్ములా దీన్ని ఉపయోగించి కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. మనకి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం ఫార్ములా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ మనకి 1 hourకి 60 kilometers ట్రావెల్ చేశారు. అంటే 3 hours ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు అంటే గంటకి మనకి 60 kilometers. అంటే అప్పుడు 3 గంటలకు ఎంత అవుతుంది, 3 6 are 180. అంటే ఇక్కడ మనం
180 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ మనకి స్పీడ్ ఎంత 40 కిలోమీటర్స్ పర్ అవర్. మనకి ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయడం జరిగింది 3 అవర్స్. 3 4 గా 12 అంటే 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం జరిగింది ఈ సందర్భంలో. ఓకే, ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది 180 ప్లస్ 120 బై టోటల్ టైం. ఇక్కడ ఒక 3 అవర్స్ ప్లస్ ఇక్కడ ఒక 3 అవర్స్, మొత్తం ఎంత అవుతుంది 300 బై 6 టేబుల్ 30లో 5 టైమ్స్ 0 అంటే 50 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే మనం ఈ థర్డ్ ఫార్ములాని యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం అని మనం ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట. అదే మనం ఈ రెండు ఫార్ములాస్ని ఉపయోగించినట్లయితే మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే కొన్ని సమయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడానికి ఈ రెండు ఫార్ములాస్ కూడా ఉపయోగపడకపోవచ్చు అనమాట. కాబట్టి మ్యాక్సిమము ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఏ కన్ఫ్యూజన్ లేనట్లయితే ఈ రెండు ఫార్ములాస్ని కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఏ మ్యాన్ ట్రావెల్ ఫస్ట్ 5 hours at a speed of 50 kilometers per hour and the next 5 hours at a speed of 70 kilometers per hour and another 5 hours at 90 kilometers per hour. Then find the average speed. ఓకే, ఒకసారి మనం ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏం కాన్స్టెంట్ గా ఉంది, డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉందా, టైం కాన్స్టెంట్ గా ఉందంటే టైం కాన్స్టెంట్ గా ఉంది. కాబట్టి మనం యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డైరెక్ట్ స్పీడ్స్ కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకి ఫస్ట్ స్పీడ్ ఎంత 50 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ నెక్స్ట్ 70 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 90 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, యావరేజ్ అంటే మనం బై 3 చేయాలి. ఓకే, యాడ్ చేసినట్లయితే 90 ప్లస్ 70 160 ప్లస్ 50 అంటే 210 బై 3. 3 టేబుల్ 21లో 7 టైమ్స్ 0 ఉంది కదా, అంటే 70 కిలోమీటర్స్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట. అంటే మన ఆప్షన్ బి అవుతుంది. ఒకవేళ మనం ఆల్రౌండ్ ఫార్ములా అదే థర్డ్ ఫార్ములా ఉపయోగించాలనుకుంటే సింపుల్గా ఏం చేస్తాం, ఫస్ట్ 5 hours అంటే 5 ఇంటూ 50 కిలోమీటర్స్ ప్లస్ నెక్స్ట్ 5 ఇంటూ 70 కిలోమీటర్స్ ప్లస్ 5 ఇంటూ 90 కిలోమీటర్స్ బై టోటల్ టైం ఎంతంటే 5 ప్లస్ 5 ప్లస్ 5. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మనకి ఈ ఫార్ములా గుర్తున్నట్లయితే దీని ద్వారా కూడా మనం త్వరగా ఆన్సర్ రాబట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఏ మ్యాన్ కవర్డ్ హాఫ్ ఆఫ్ ద జర్నీ at a speed of 60 kilometers per hour and the rest at a speed of 30 kilometers per hour. Find the average speed of entire journey. ఓకే, ఒక మ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి జర్నీ చేస్తున్నాడు. ఇందులో హాఫ్ ఆఫ్ ద జర్నీ 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేశాడు. మిగిలిన హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని 30 కిలోమీటర్స్ పర్ అవర్తో ట్రావెల్ చేశాడు. అయితే ఇక్కడ మనం యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉందా లేకపోతే టైం కాన్స్టెంట్గా ఉందా. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంది, రెండు కూడా హాఫే కదా. కాబట్టి మనం ఏం ఫార్ములా ఉపయోగించాలి, యాక్చువల్గా యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2ab బై a ప్లస్ బి. ఈ ఫార్ములా వాడాల్సి ఉంటుంది అనమాట. అంటే 2 ఇంటూ 60 ఇంటూ 30 బై a ప్లస్ బి అంటే 60 ప్లస్ 30 అవుతుంది అనమాట. ఓకే, సింప్లిఫై చేసినట్లయితే 2 ఇంటూ 60 ఇంటూ 30 బై 90 0 0 గెట్స్ క్యాన్సిల్. 3 టేబుల్ 9లో 3 టైమ్స్, 3 టేబుల్ 60లో 20 టైమ్స్, 2 20s ఆర్ 40 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే మనకి యావరేజ్ స్పీడ్ ఈ సందర్భంలో ఎంత అవుతుంది అనమాట, 40 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. అంటే ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ దీనిని మనం ఆల్రౌండ్ ఫార్ములాతో చేయాలనుకున్నట్లయితే అంటే థర్డ్ ఫార్ములాతో చేయాలనుకున్నామంటే థర్డ్ ఫార్ములా ఏంటి మనకి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఈ ఫార్ములా ఉపయోగించాలంటే ఎలా, అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ స్పీడ్స్కి ఎల్సిఎం తీసుకోండి. ఓకే, మనకి
60కి 30కి ఎల్సిఎం అనగానే ఒక షార్ట్ ట్రిక్ చెప్పాం కదా, ఇందులో లార్జెస్ట్ నెంబర్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ లార్జెస్ట్ నెంబర్లో ఈ చిన్న నెంబర్ పోయినట్లయితే, ఈ టేబుల్ పోయినట్లయితే ఇదే ఎల్సిఎం అవుతుంది. ఓకే, అంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది? 60 అవుతుంది. కానీ మనం డిస్టెన్స్ 60గా తీసుకోకూడదు ఎప్పుడైనా సరే. అంటే చాలా మంది డిస్టెన్స్ తెలియనప్పుడు ఎలా తీసుకోవాలి, ఎక్స్ అనుకోవచ్చా లేకపోతే 100 కిలోమీటర్స్ అనుకోవచ్చా అనుకుంటారు. రెండు సందర్భాల్లో కూడా మనకి టైం టేకిన్ ఎక్కువ అవుతుంది, అంటే ఎక్కువ టైం పడుతుంది. కానీ మనం ఇక్కడ ఇట్లాంటి సమయంలో ఆ డిస్టెన్స్ ఎలా తీసుకోవాలనే దానికి ఈ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే స్పీడ్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి కింద వాటిని మనం ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసాం కదా, కాబట్టి ఇందులో డినామినేటర్ ఏముంది? 2 ఉంది కదా. ఈ ఎల్సిఎంని 2తో మల్టిప్లై చేస్తే 120, అంటే మనం డిస్టెన్స్ని 120 కిలోమీటర్స్గా భావించాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఒకవేళ అంటే ఈ కాన్సెప్ట్ మీకు వేరే ప్రాబ్లమ్స్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తన జర్నీలో 1/3 పార్ట్ని మనకి 60 km/hలోని మిగిలిన పార్ట్ని 30 km/h స్పీడ్తోని ట్రావెల్ చేసినప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ అని కానీ లేకపోతే దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే డిస్టెన్స్ అని కానీ ఇట్లాంటివి అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏంటి, ఇది 1/3 అనుకోండి, మిగిలింది ఏమవుతుంది? 2/3 అవుతుంది. కాబట్టి డినామినేటర్లో మనకి 3 ఉంటుంది కదా, ఫస్ట్ ఈ రెండు స్పీడ్స్కి ఎల్సిఎం తీసుకుని ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుందో దాన్ని మనం ఆ రెండు స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య ఉన్న డిస్టెన్స్గా భావించినట్లయితే మనకి ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 120 కిలోమీటర్స్. హాఫ్ అంటే ఏంటి మనకి? ఇది 60 కిలోమీటర్స్ అవుతుంది, ఇది 60 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. టోటల్ డిస్టెన్స్ ఎంత? 120 కదా, బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ మనకి 60 km/h అంటే 1 అవర్లో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం. అంటే 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? 1 అవర్ పడుతుంది కదా, 1. అలాగే ఇక్కడ స్పీడ్ ఎంత? 30 km/h కదా. మనం 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 2 అవర్స్ పడుతుంది కదా, 2. అంటే 120/3 అవుతుంది. 3 టేబుల్ 12లో 4 టైమ్స్ పోతుంది కదా, అంటే 40 km/h. అంటే ఒకవేళ మనం ఆ థర్డ్ ఫార్ములాను ఉపయోగించాలనుకుంటే ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ మీకు ఫ్యూచర్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం, అప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం. A man traveled first 2 hours by bus at a speed of 80 km/h and next 3 hours by scooter at a speed of 50 km/h. Find the average speed of the man. ఓకే, అంటే ఒక పర్సన్ 2 అవర్స్లో 80 km/hతో ట్రావెల్ చేశాడు అంటే బస్ మీద, అలాగే 3 అవర్స్ స్కూటర్ మీద 50 km/h ట్రావెల్ చేశాడు. వీ హ్యావ్ టు ఫైండ్ యావరేజ్ స్పీడ్. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం డిస్టెన్స్ ఇవ్వలేదు మనకి, కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పలేము. అలాగే టైం ఇచ్చారు కానీ ఇక్కడ కాన్స్టెంట్గా లేదు, డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ జర్నీ ఏమో 2 అవర్స్ 80 km/h స్పీడ్తో ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ జర్నీ ఏమో 3 అవర్స్ 50 km/hతో ట్రావెల్ చేయడం జరిగింది. ఇట్లాంటి సమయంలో మనం ఫస్ట్ 2 ఫార్ములాస్లో ఏ ఒక్కదాన్ని ఉపయోగించలేమన్నమాట. ఖచ్చితంగా ఈ సందర్భంలో మనం థర్డ్ ఫార్ములానే ఉపయోగించాల్సి ఉంది. అదేంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఒకసారి మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ స్పీడ్ ఎంత? 80 km/h. అంటే ఇక్కడ మనకి 1 అవర్కి 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశాడు? అలా 2 అవర్స్. కాబట్టి మనకి 2 అవర్స్లో ఎంత జర్నీ చేస్తాడనమాట? 2 × 80 అంటే 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారా 2 అవర్స్లో కూడా. నెక్స్ట్ జర్నీలో మనకి 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? 1 అవర్కి 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నట్లు కదా. మరి 3 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారంటే 3 × 50 అవుతుంది కదా, 350 150 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. అంటే ఈ రెండు యాడ్ చేసినట్లయితే మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ వస్తుంది కదా. అంటే 160 + 150 బై
ఇప్పుడు టోటల్ టైం టేకెన్ అంటే మొత్తం జర్నీకి ఎంత టైం తీసుకున్నాడు, ఫస్ట్ 2 అవర్స్, నెక్స్ట్ 3 అవర్స్ యాడ్ చేస్తే 5 అవర్స్ కదండి, 2 + 3 అనమాట. ఓకే, దట్ ఈక్వల్ టు 160 + 150 మనకి 310 అవుతుంది కదా, 310/2 + 3 5 అవుతుంది. ఓకే, 5 టేబుల్ని 31లో 6 టైమ్స్ కట్ చేయొచ్చు కదా, 6 5s are 30, ఇంకా 1 ఉంది 10 అవుతుంది. 10లో మనకి 5 టేబుల్ 2 టైమ్స్ అంటే 62 km/h అనేది మనకు కావలసిన యావరేజ్ స్పీడ్ అవుతుంది అనమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, మరొక ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ కవర్స్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ బై బస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h and the rest by train at a speed of 70 km/h. Then find the average speed of the man. మనం ఇంతకు ముందు 4th ప్రాబ్లంలో చెప్పుకున్న కాన్సెప్ట్ అనేది ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి టైం అనేది కూడా ఇవ్వలేదు, అలాగే డిస్టెన్స్ కూడా మనకి కాన్స్టెంట్గా లేదు, ఈక్వల్గా లేదు. కాబట్టి మనం థర్డ్ ఫార్ములా యూజ్ చేయాలి. పైగా మనం 4th ప్రాబ్లంలో ఏ కాన్సెప్ట్ని అయితే ఉపయోగించుకున్నామో దాన్ని ఇక్కడ ఉపయోగించాలన్నమాట. ఓకే, మనకి ఇది టోటల్ డిస్టెన్స్ అనుకుందాం, ఏ నుంచి బికి టోటల్ డిస్టెన్స్. ఓకే, ఇందులో 1/3 అంటే దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో ఒక భాగం, అంతే కదా దాని అర్థం. 1/3 పార్ట్ని మనకి ఎంత డిస్టెన్స్ తోటి 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేయడం జరిగింది. అట్లాగే రిమైనింగ్ ఇంకా 3 పార్ట్స్లో 1 పార్ట్ తీసుకోవడం జరిగింది. ఇంకెన్ని పార్ట్స్ ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి కదా, అంటే ఇది 2/3 పార్ట్ అనమాట. ఈ 2/3 పార్ట్ని 70 km/h స్పీడ్తో ట్రావెల్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి డిస్టెన్స్ తెలియదు, టైం తెలియదు, టైం కూడా తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, మనం డిస్టెన్స్ని సమ్ అనుకోవాలి. ఇక్కడ x అనుకుంటే ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది, అట్లాగే 100 అనుకున్నా దాన్ని మనం డివైడ్ చేయలేము అనమాట. ఇట్లా 1:2 రేషియోలో డివైడ్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, ఫస్ట్ ఈ స్పీడ్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 40కి 70కి ఎల్సిఎం. మనం ఎప్పుడైనా సరే ఎల్సిఎం అనగానే లార్జెస్ట్ నెంబర్ని టార్గెట్ చేయాలి. ఈ 70లో 40 పోతుందా, పోవడం లేదు. కాబట్టి 70 యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. అంటే 70 టేబుల్లో వచ్చే నెంబరు 70 టేబుల్లో 71s are 70, తర్వాత 2తో మల్టిప్లై చేస్తే 140 అవుతుంది. 140లో కూడా మనకి 40 పోదు. తర్వాత 210లో కూడా 40 పోదు కదా, అంటే మనకి 280. అంటే 40కి 70కి ఒకవేళ మీకు షార్ట్ డివిజన్ మెథడ్లో చేసుకున్నా సరే ఫస్ట్ 10 టేబుల్ 4 టైమ్స్ 7 టైమ్స్ 4 7s are 28, 28 10s are 280. మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది, 280 వస్తుంది. ఈ 280ని మనం ఇక్కడ డిస్టెన్స్ 280గా తీసుకోకూడదు. ఈ 280ని ఇక్కడ డినామినేటర్లో ఉన్న నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ డినామినేటర్లో ఉన్న నెంబర్ ఏంటి, 3 కదా, ఇంటూ 3. ఓకే, ఒకసారి మనం 3 zeros are 0, 8 3s are 24, 2 3s are 6 + 2 8. అంటే 840ని మనం డిస్టెన్స్గా తీసుకోవాలి, టోటల్ డిస్టెన్స్గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో 1/3 అంటే 1 పార్ట్ ఎంత, 3 పార్ట్స్ కదా, మొత్తం 3 పార్ట్స్ చేసాం. ఒక్కొక్క పార్ట్ ఎంత, 280 కిలోమీటర్స్. కాబట్టి ఈ డిస్టెన్స్ మనకి ఎంత అవుతుంది, 280 కిలోమీటర్స్. అయితే మనకి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2 పార్ట్స్ అంటే 2 × 280 560 అవుతుంది కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 560 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, టోటల్ మనకి ఎంత అవుతుంది, 840 అవుతుంది. ఇప్పుడు మనం ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇక్కడ మనకి స్పీడ్ ఎంత, 1 అవర్కి 40 కిలోమీటర్స్, 1 అవర్కి 40 కిలోమీటర్స్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది మనకి, 280 కిలోమీటర్స్ డిస్టెన్స్. అంటే మనకి 280 కిలోమీటర్స్ని 40 స్పీడ్ చొప్పున మనం ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేయొచ్చు అంటే మనం 280ని 40తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్. 4 టేబుల్ 28లో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది కదా. అంటే 7 అవర్స్ పడుతుంది అనమాట. 7 అవర్స్లో మనం ఎంత జర్నీ చేయొచ్చు, 280 కిలోమీటర్స్ జర్నీ చేయొచ్చు. అలాగే ఇక్కడ స్పీడ్ ఎంత, 1 అవర్కి 70 కిలోమీటర్స్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 560. మనకి ఎంత టైం పడుతుందంటే
మనకి 560లో 70 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టేబుల్, 0 0 గెట్స్ క్యాన్సిల్, 7 టేబుల్ 8 టైమ్స్ పోతుంది కదా. కాబట్టి మనకి 8 అవర్స్లో మనం 560 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 7 అవర్స్లో 280 అంటే ఫస్ట్ 1/3 పార్ట్ని ట్రావెల్ చేయడానికి 7 అవర్స్ పట్టింది. అలాగే 2/3 పార్ట్ని ట్రావెల్ చేయడానికి 8 అవర్స్ పట్టింది. అట్లాగే డిస్టెన్స్ కూడా తెలుసు మనకి, 840 అనుకున్నాం కదా. కాబట్టి మనం యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం? థర్డ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఇక్కడ మనం డిస్టెన్స్ 840 అనుకున్నాం కదా, 840 బై మనకి టైం టేకన్ ఎంత? 7 + 8 15 అవుతుంది. ఓకే, మనం ఏదో ఒకటి 15 టేబుల్ కట్ చేయొచ్చు డైరెక్ట్గా, లేకపోతే 5 టేబుల్ 3 టైమ్స్ 5 టేబుల్ 5 1s are 5 34 ఉంది కదా. మనకి 6 5s are 30, ఇంకా మనకి 4 ఉంది. 40లో ఎన్ని టైమ్స్ ఉంది? 8 టైమ్స్. ఓకే, మళ్ళీ 3 టేబుల్ 5 3s are 15 6 3s are 18 అంటే మనకి యావరేజ్ స్పీడ్ 56 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అనమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం అప్లై చేసినట్లయితే ఇట్లా మనకి టైం కానీ లేకపోతే డిస్టెన్స్ కానీ ఈక్వల్ లేనప్పుడు, అట్లాగే ఇట్లా రేషియోలో అడిగినప్పుడు పార్ట్ 1/3 1/7 2/3 ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఏ మ్యాన్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 12,345 kilometers, out of which 1/5 distance covered with a speed of 50 km/h and the rest at a speed of 60 km/h. Then find average speed. ఓకే, ఇక్కడ కూడా మనకి టైము అట్లాగే డిస్టెన్స్ రెండు కూడా మనకి కాన్స్టెంట్గా లేవు. కాబట్టి మనం థర్డ్ ఫార్ములాని అప్లై చేయాల్సి ఉంది. థర్డ్ ఫార్ములా అప్లై చేయాలంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ కావాలి, అట్లాగే టోటల్ టైం టేకెన్ కావాలి. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చాడు, కానీ ఈ డిస్టెన్స్ తీసుకుని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే చాలా మనకి లెంతీ ప్రాబ్లం అయిపోతుంది. పైగా కాలిక్యులేషన్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా మారి మనం సాల్వ్ చేయలేకపోవచ్చు అనమాట, మధ్యలోనే వదిలేసే అవకాశం వస్తుంది. కాబట్టి మనం ఇంతకు ముందు చెప్పుకున్న మెథడ్లో ట్రై చేసినట్లయితే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఇచ్చిన డిస్టెన్స్ని మనం పక్కన ఉంచి, ఎందుకంటే ఇది యావరేజ్ స్పీడ్, మనకి డిస్టెన్స్తో సంబంధం లేదు కాబట్టి మనం నచ్చిన డిస్టెన్స్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా మనం యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ఇందులో మనం 1/5 పార్ట్ని మనకి 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేయడం జరిగింది ఈ భాగాన్ని. అంటే ఇక్కడ మొత్తం టోటల్ జర్నీని 5 ఈక్వల్ పార్ట్స్ చేసినట్లయితే అందులో ఒక పార్ట్ని మనం 50 km/hతో ట్రావెల్ చేయడం జరిగింది. ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 5 పార్ట్స్లో ఒక పార్ట్ తీసుకున్నాం, ఇంకా 4 పార్ట్స్ ఉంటాయి కదా. అంటే 4/5 అంటే 5 పార్ట్స్కి ఇంకా 4 పార్ట్స్ ఉంటాయి. ఈ డిస్టెన్స్ని 60 km/hతో ట్రావెల్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ కావాలి, అంటే మనకు టోటల్ డిస్టెన్స్ కావాలి, టోటల్ టైం కావాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం? 50కి 60కి ఎల్సిఎం తీసుకుంటున్నాం. ఫస్ట్ 10 టేబుల్ చూసినట్లయితే 5 6, ఇంకా 5 6లో ఏ టైం టేబుల్ పోయే ఛాన్స్ లేదు కదా. అంటే 5 6 are 30 × 10 అంటే 300 అవుతుంది. అయితే మనం ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 300గా తీసుకోకూడదు. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్లో డినామినేటర్లో ఏ నెంబర్ ఉంది? 5 ఉంది. దీన్ని 5తో మల్టిప్లై చేసి తీసుకోవాలి. 3 5s are 1500 అనమాట. ఓకే, దీన్ని బేస్గా తీసుకుంటాం. ఓకే, మొత్తం ఈ 1500లో ఒక పార్ట్ని, అంటే ఒక పార్ట్ అంటే 1 × 300 అవుతుంది కదా. అంటే ఈ డిస్టెన్స్ మనకి 300 అవుతుంది. అట్లాగే మనకి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 4 పార్ట్స్ కదా, 4 3s are 1200 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ స్పీడ్ ఎంత? 50, అంటే ఒక్క అవర్కి 50 కిలోమీటర్స్ దూరం ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత? 300 కిలోమీటర్స్. అంటే ఈ 50తో 300ని డివైడ్ చేసినట్లయితే ఎన్ని టైమ్స్ వస్తుంది? 6 టైమ్స్ పోతుంది కదా. కాబట్టి ఈ జర్నీకి మనకి 6 అవర్స్ టైం పడుతుంది అనమాట. అట్లాగే ఇక్కడి నుంచి ఇక్కడ కొన్ని డిస్టెన్స్ ఎంత? 1200 కిలోమీటర్స్. మనకి స్పీడ్ ఎంత? 60. ఈ 1200ని మనం 60తో డివైడ్ చేసినట్లయితే మనకి 0 0 గెట్స్ క్యాన్సిల్, 6 టేబుల్ 12లో 2 టైమ్స్ అంటే 20.
20 అవర్స్ టైం పడుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ టోటల్ జర్నీకి ఎంత టైం పట్టింది అనమాట, 6 + 20 26 అవర్స్ పట్టింది. అలాగే టోటల్ డిస్టెన్స్ మనం 1500 అనుకున్నాం. ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత ఇక్కడ 1500 కిలోమీటర్స్ బై టోటల్ టైం ఎంత 26 అవర్స్. ఓకే, 1500ని మనం 26తో డివైడ్ చేసినట్లయితే 150లో మనకి ఇంచుమించు ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది కదా. 5 20s are 100, 5 6 are 30 అంటే 130 అవుతుంది, 20 అవుతుంది. అలాగే 0 తీసుకున్నట్లయితే మనకి 200లో 26 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. 27s are 140, 7 6 are 42 అంటే 182 అవుతుంది. 8 నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది కదా. నెక్స్ట్ పాయింట్ పెట్టుకున్నట్లయితే మనకి 0. మళ్ళీ 180లో 26 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. 6 20s are 120, 6 6 are 36 అంటే 156. ఓకే, ఇంకా రిమైండర్ వస్తుంది. అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చిందన్నమాట, 57.6 km/h వచ్చింది. అది ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఏ పర్సన్ ట్రావెల్ 300 kilometers by train at 60 km/h, 400 kilometers by ship at 80 km/h and 200 kilometers by car at 50 km/h. What is the average speed of entire destination? ఓకే, ఒక పర్సన్ ఇక్కడ 3 డిఫరెంట్ జర్నీస్ చేయడం జరిగింది అనమాట. ఒకటేమో బై ట్రైన్, అలాగే మరొకటేమో బై షిప్, మరొకటి బై కారు. ఇది ట్రైను, అలాగే ఇది షిప్, కారు అనుకున్నాం. మరి ఇక్కడ స్పీడ్ ఎంత అంటే మొత్తం ఇది డిస్టెన్స్ 300 kilometers, నెక్స్ట్ది 400 kilometers అండ్ నెక్స్ట్ 200 kilometers. ఇప్పుడు మనం స్పీడ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్పీడ్ ఏమో మనకి 60 km/h, నెక్స్ట్ స్పీడ్ ఏమో 80 km/h, అలాగే నెక్స్ట్ 50 km/h. ఓకే, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ చూద్దాం. టోటల్ డిస్టెన్స్ ఫస్ట్ 300 kilometers బై ట్రైన్, 400 kilometers బై షిప్ అండ్ 200 kilometers బై కార్. టోటల్ 2 + 4 6, 6 + 3 9 అంటే 900 kilometers ట్రావెల్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి టైం కావాలి కదా, టోటల్ టైం టేకెన్. ఓకే, మనకి ఇక్కడ స్పీడ్ 60 km/h అంటే 1 అవర్కి 60 kilometers ట్రావెల్ చేస్తుంటే 300 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే నెక్స్ట్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా. అంటే ఈ రెండు డివైడ్ చేసినట్లయితే మనకి 0 0 గెట్స్ క్యాన్సిల్. 6 టేబుల్ 30లో 5 కదా, 5 టైమ్స్ పోతుంది అంటే 5 అవర్స్ ఇక్కడ. అలాగే 0 0 గెట్స్ క్యాన్సిల్. 8 టేబుల్ 40లో 5 టైమ్స్. అలాగే 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 20లో 4 టైమ్స్. ఓకే, 5 + 5 10 + 4 14 అవర్స్ టైం పట్టింది అనమాట మొత్తం ఈ డెస్టినేషన్కి, మొత్తం టోటల్ జర్నీకి. ఓకే, మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా తెలుసు కదా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే 900 బై టోటల్ టైం టేకెన్ అంటే 4. ఓకే, ఏమైనా టేబుల్ పోతుందేమో చూద్దాం. 2 టేబుల్ పోతుంది కదా, 7 టైమ్స్. 2 టేబుల్ 4 5 0 అంటే 450/7 వచ్చింది. ఓకే, ఇప్పుడు 7 టేబుల్ 450లో పోయే ఛాన్స్ లేదు కాబట్టి డివైడ్ చేద్దాం. అంటే 7తో 450ని డివైడ్ చేసినట్లయితే 6 7s are 42, 3 ఉంది, 0 తీసుకున్నాం. మళ్ళీ 30లో 7, 4 7s are 28, ఇక్కడ రిమైండర్ 2. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇవ్వడం జరిగింది కదా ఆప్షన్స్ అనేవి, కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు 64. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత 64, రిమైండర్ ఎంత 2 బై డివైజర్ 7 అంటే 64 2/7 km/h అవుతుంది అనమాట. ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది అది ఎక్కడ ఉంది మనకి ఆప్షన్లో సిలో ఉంది కదా, కాబట్టి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన మరికొంత భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం.
ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే మీరు ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.